మర్డర్ చేసినా ఆర్భాటంగా చేయాలి. అప్పుడే ఆపోజిషన్ డిఫెన్స్లో పడుతుంది. రైతుల కోరిక మేరకు 7వ కాంటూర్ వరకు తెల్లేరు ఆక్రమణల్ని రద్దు చేయమని గత ప్రభుత్వం కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా 3వ కాంటూరు వరకు తెల్లేరును ఆక్రమించి చేపల సాగు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను జారీ చేసింది. ఈ జీవోను ఆహ్వానిస్తూ మత్స్యకారులు సంబరాలు చేసుకోగా చుట్టూ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణలతో మా బతుకులు నాశనం అయిపోయాయని మొత్తుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఆక్రమణలు అంటారేంటండి? అంటే గవర్నమెంట్ ఇలా చేతుల్లో ఉంది కదా అని ఏం చేసినా చెల్లుద్ది అనుకుంటున్నారేమో. ఈ జీవో బాధిత రైతులుగా ఈ నెల 16న జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తున్నాము. అదిరా పరిస్థితి. గవర్నమెంట్ మారడం అంటే పాత గుండలు గూట్లోకి వెళ్ళి కొత్త గుండలు వీళ్ళకి వస్తారనమాట. గృహప్రవేశం రోజున వచ్చి దొంగ డాక్యుమెంట్లు చూపించి స్థలం నాదంటావు. ఏం వీపీలా కనిపిస్తున్నావా? ఎగ్జామ్స్ రాసేసావు. ఇంటర్వ్యూ కూడా ఇన్ని పుస్తకాలు చదివి చావాలరా? ఇంటర్వ్యూ కంటూ సెపరేట్ గా సిలబస్ ఉండదురా, అందుకే ఇన్ని చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఇలాంటి టార్చర్ ఎగ్జామ్స్ ఎందుకు రాయను నేను? ఈ స్థలంలో ఇల్లు కడుతుంటే నీ కళ్ళ కనిపించలేదా? నువ్వు కట్టిస్తున్నావు ఎలాగో డైరెక్ట్ గా ప్రొఫైల్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చాలే వెళ్ళి అమ్మాడు అడుక్కో పోరా. నీ గట్ట అమ్మాడు, నాకు అట్టగా అమ్మాడు. ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్మడానికి వాడు నీలా ఎదవేం కాదు. రేయ్, నా స్థలంలో ఇల్లు కట్టి ఎక్కువగా మారుతానంటారా? అదబే రేయ్, మా బతుకులకు వ్యవసాయాన్ని ఎటు దూరం చేశారు. రాత్రి మోళ్ళు ఆటోతో కట్టుకున్న ఇంటిని కూడా లాక్కుంటున్నారు. మీరు నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. నీ ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిరా, జిరాక్స్ కాదు. ఇదిగో ఇది నా ఒరిజినల్ డాక్యుమెంట్. నాది ఒరిజినలే. రేయ్, ఆడంగులు బయటికి ఆడడం మీద చేసేవాడు నరికేస్తాను కొడుక. నీ డాక్యుమెంట్ దమ్ముంటే పోయి కోర్టు ఆర్డర్ తీసుకురాపో. కోర్టుకు వెళ్లాల్సింది నువ్వు. అనవసర డాక్యుమెంట్ ఇవ్వు. నువ్వేంట్రా ఇక్కడ చూడటమా? నీ డాక్యుమెంట్ లో సర్వే నంబర్ వేరే ఉంది. ఇంకో అన్నప్పుడు మారినాయిలే. మారితే కోర్టుకు వెళ్లాల్సింది నువ్వు. ఒక లీగల్ ప్రాపర్టీలో దౌర్జన్యంగా ఎంటర్ అయినందుకు నేను చంపిన క్రైమ్ కాదు తెలుసా? అన్నయ్య నుంచి దిగాడో కనుక్కోండిరా. నువ్వేంటే ఇంకా ముసల్దానా ఎవరికి హారతిద్దామని? ముసల్దానా ఏదో కోర్టు ఆర్డర్ అడిగారు కదరా, కోర్టే వచ్చింది చూడు. చూడ్డానికి పుస్తకాల పురుగులా ఉన్నావు. నీలాంటి పురుగులు పుస్తకాల్లో ఉన్నంత వరకే భద్రంగా ఉంటాయి. బయటకొచ్చి అడ్డమైన విషయాల్లో ఏళ్లు పెడితే మొక్కాళ్ళ కింద పడి పచ్చడైపోతాయి. పోయి భద్రంగా పుస్తకంలో తాకపో. అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది నువ్వు. కరెక్టే. పుట్టడమే కత్తట్టుకుని అడ్డంగా పుట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పెరిగా. ప్రాణం సున్నితమైందిరా కొడక. ఉఫ్ అంటే హారిపోతే. హెడ్లైట్ దించరా, హెడ్లైట్ దించరా, హెడ్లైట్ దించరా. ఎవడరా నువ్వు? ఎవడివరా నువ్వు? మా మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం కదరా. నీ హీరోయిజం మీద పోయి మీ బాబు దగ్గర చూపించుకోపో. ఒక్క ప్లాట్ కి 2 సర్వే నంబర్లు, ఒకే సర్వే నంబర్ కి 2 ప్లాట్లు లాంటి బంపర్ ఆఫర్లు ఇచ్చి మా జీవితాన్ని మట్టి కనిపించింది మీ బాబు లాంటి ఆఫీసర్లే. పోయి నీ జనోద్ధరణ అక్కడ చూపించుకోపో. ఓరా. అరే ఎందుకురా నీకు ఇవన్నీ? అన్నా అన్నా, ఆ కత్తి లోపల పెట్టన్నా, మనం మాట్లాడి సెటిల్ చేసుకుందాం. మాట్లాడడానికి ఏం లేదురా. ఆ తెల్లేరు జీవం మీద ఏదో బందన్నావు కదా, అది వెనక్కి తీసుకో. లేదంటే నిన్ను చంపి నీ పెళ్లంతో నీ ఇంట్లోనే కాపురం చేస్తా.
గోయింగ్? Don't know. She's still on FaceTime. ఎవరితో మాట్లాడుతుంది? Fiance. ఎంతసేపు పడుతుంది? Can wait 2-3 hours. Sometimes it takes all day. Oh no, just ask her, no? I can't. Let her finish. No. So what are you doing? How can you say that, you insensitive bastard? You must be a moron to even suggest that. I saw a glimpse of my future with you and it's scary. You're blowing this out of proportion, Myra. Just stop your bullshit. Who is she shouting at? Fiance. Are they breaking up? Don't know. Auntie, are you breaking up with Nitin uncle? Who are you talking to? Arya is asking if we are going to Bird Sanctuary. Priya, please hang up the phone and do your homework. ఏరా బ్రేకప్ అయిందా? ఏమో నాకేం తెలుసు. ప్లీజ్ టేక్ us to the bird sanctuary, మావయ్య ప్లీజ్. రేయ్, వారం రోజులు ఇంటర్వ్యూ పెట్టుకొని నిన్ను బర్డ్ సాంక్చురీ తీసుకెళ్లాలా? వెళ్ళి మీ తాత అడుక్కోపో. పో. No, he's so boring. Please take us, మావయ్య ఆపరా, ప్లీజ్. సోది. Hey, this is Myra. ఓ హాయ్ 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 హాయ్. పిల్లల్ని బర్డ్ సాంచురీ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను, బట్ ఈ రోజు నా మనసు బాలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యూ ఫ్రీ, మీరు తీసుకెళ్తారా? అఫ్ కోర్స్, ఐఎమ్ ఫ్రీ ఓన్లీ. ఇన్ఫాక్ట్ నాకు బోర్ కొడుతుంది, నేను తీసుకెళ్తాలేండి. థ్యాంక్ యూ, ఐల్ సీ యూ. హలో హలో మైరా, యా, మూడ్ బాగాలేదు అంటున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఐ ప్రామిస్ యు విల్ నాట్ రిగ్రెట్ ఇట్. పైగా జాతర టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్లీజ్ జాయిన్ us. ఓకే. ఓకే. బ్రేకప్ అనగానే రెడీ అయిపోయావా? ఏంట్రా నీ తాగింది బుడ్డిగా? సిగురు జపల మీద సింతగింజలో వాళ్ళ నాన్న రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాడని పిల్లలతో అబద్ధం చెప్పాను. అలా నమ్మేసి సంతోషంగా బతికేస్తున్నారు. వాళ్ళ మొహంలో నుంచి ఆ నవ్వు ఎప్పుడు మాయమైపోతుందో అని భయంగా ఉంది. అన్న కనిపించకుండా పోయి 30 రోజులయ్యింది. ఏమైపోయాడో అస్సలు తెలియట్లేదు. కనిపించకుండా పోయిన రోజున గుణ అనే రౌడీని కలిశాడని తెలిసినప్పటి నుంచి ఇంకా భయం వేస్తుంది. పోలీసులు అస్సలు పట్టించుకోవట్లేదు. సార్, వరుణ్ మిస్ అయిన ముందు రోజు కలెక్టర్ని కలిశాడు. మిస్ అయిన అదే రోజు గుణ అనే రౌడీ వరుణ్ని కలిశాడు. ఇది కిడ్నాప్ కేసు అని ఎందుకు అనుకోవట్లేదు సార్ మీరు? అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను కలెక్టర్ రౌడీ కలిసి మీ అన్నయ్యని కిడ్నాప్ చేసామా? పిల్లల్ని అడాప్ట్ చేసుకుని నాతో పాటు అమెరికా తీసుకెళ్దాం అనుకుంటే పిల్లలు ఇండియన్ సిటిజన్స్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సిగ్నేచర్స్ లేదంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ కావాలంటున్నారు. It's like I'm stuck in limbo without a conclusion to the case. ఈ సిచ్యువేషన్లో నాకు వీళ్ళకంటే వేరే ఏది ఇంపార్టెంట్ కాదు. I want to adopt them. But that bastard, my fiancé, పిల్లల్ని ఆర్ఫనేజ్లో పెట్టమన్నాడు. That's why I broke up with him. మైరా, అమ్మాయిలో అమ్మతనం చూడలేనోడు మనిషే కాడు. ఈ సిచ్యువేషన్లో ఆ పిల్లలకి నువ్వే అమ్మవి. అది అర్థం చేసుకున్నాడే నీ లైఫ్లో ఉండాలి. టేక్ ఇట్ ఈజీ. హలో, మైరా హ్యాన్సన్, ఎస్, ఒకసారి ఆఫీస్కి వస్తారా? ఓకే.
తెల్లేరులో చేపలు పడుతుంటే దొరికాయట. చుట్టుపక్కల ఎక్కడా బాడీ కనిపించలేదు. బట్టల మీద బ్లడ్ స్టెయిన్స్ కూడా లేవు. మీ అన్నయ్య తన వైఫ్ చనిపోయిన తర్వాత డిప్రెషన్తో ఆల్కహాలిక్ అయ్యాడని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయని తెలిసింది. సార్ ఓసారి ఆ పిల్లల్ని చూడండి సార్. ఏ తండ్రైనా వాళ్ళని వదిలేసి సూసైడ్ చేసుకుంటారా అండి? మీరేంటి సైకాట్రిస్టా? సూసైడ్ చేసుకునేవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఈ క్రైమ్ని సాల్వ్ చేయడం కన్నా సూసైడ్లో ప్రొజెక్ట్ చేయడంలోనే మీ మైండ్ సెట్ అయినట్టుంది సార్. బ్లడ్ స్టెయిన్స్ లేవంటే సూసైడ్ అని రాసేసుకుంటారా? బాడీ కోసం వెతకరా? చెరువు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఎక్కడెళ్ళి ఎతకాలో చెప్తావా? ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడకు. చూడండమ్మా, మీ పిల్లల మీద మీకు కస్టడీ కావాలంటే ఒకటి మీ అన్నయ్య సంతకం కావాలి, లేదంటే మీ అన్నయ్య డెత్ సర్టిఫికెట్ కావాలి. బాడీ దొరుకుతుందేమో అన్న భ్రమతో కేసు ఇలాగే ఓపెన్ చేసి ఉంచి టైం వేస్ట్ చేస్తారా, లేదంటే డెత్ సర్టిఫికెట్ తీసుకొని అమెరికా వెళ్ళి మీ పిల్లల ఫ్యూచర్ కాపాడుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి అమ్మా. ఈ సెటిల్మెంట్లో చూపించే టాలెంట్ కేసు సాల్వ్ చేయడంలో చూపించండి సార్. తీసుకెళ్ళండి. అంతకన్నా ఏం చేస్తారు యూనిఫామ్ వేసిన గుండా? సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పండి సార్. మైరా, ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఇది మర్డర్ అని తెలిసే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. నీకు తెలియట్లేదా? తెలుసు కాబట్టి చెప్తున్నాను, కేసు క్లోజ్ చేయమని. వాళ్ళ కోసం ప్లీజ్ లీవ్ దిస్ టు మీ. డాడీని ఎవరు చంపారు? డాడీని ఎవరు చంపలేదమ్మా, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆంటీ మిమ్మల్ని నాన్నకన్నా బాగా చూసుకుంటుంది. స్టాప్. సార్ ఈరోజు బంద్. బండి అక్కడ స్కూల్లో పార్క్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, మా ఆటోలో డ్రాప్ చేస్తాను. బండి స్టేషన్లో పెట్టి ఢిల్లీకి వెళ్తున్నాం. వచ్చే వరకు 3 రోజులు ఇక్కడే ఉంటుందా బైక్? సార్ పర్యావరణ సంఘం ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతోంది సార్. మీ బండికి ఏం కాదు. రేయ్ సార్ తెలుసు కదా, ఈ బండి తీసుకెళ్ళి మన వీధి చివరిన సార్ వాళ్ళు వెళ్ళింది కదా, అక్కడ పెట్టేసారు. రండి సార్, రండి సార్, దిగండి సార్. జరగండి దిగండి. మీ బండి ఎక్కడికి రండి సార్, ఎక్కండి సార్, రండి సార్. అదిరా బంద్ పేరుతో దోపిడి మనకి. సార్ ఈరోజు అందరికీ ఫ్రీ రైడ్ సార్. పోలీసుల పైన రాళ్ళేయకుండా, బస్సులు తగలెట్టకుండా, స్కూళ్ళు షాపులు ముయించకుండా ఇదేం బంద్ బాసు అసలు? అవేవి చేయకుండానే ఒక మనిషి బ్రిటిష్ వాళ్ళనే ఎలగొట్టాడు కదా సార్. ఇప్పుడే కదరా మొదలైంది, మధ్యాహ్నం వరకు ఆగు, అన్నీ తగలడతాయి. సార్ అవి చేస్తే పోలీసులు ఆ రాజకీయ గుండాలే చేయాలి సార్, మేం కాదు. ఆత్మహత్యలు చేసుకునే రైతులం సార్, హత్యలు చేసే గుండాలం కాదు. రైతులైతే ఆటోలు ఎందుకు తోలుతున్నారు మరి? రైతుగా బతకలేక, చదువుకునే శక్తి లేక. ఒకసారి ఆ మ్యాప్ చూడండి సార్, మాకు కథ అర్థమవుతుంది. గత 3 ఏళ్లలో తెల్లేరు చుట్టూ ఉన్న పల్లెల్లో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఇది మీకు న్యూస్ ఛానల్స్లో అప్పుడప్పుడు కనిపించిపోయే వార్త అయి ఉండొచ్చు, కానీ అవి ఆత్మహత్యలు కావు సార్, హత్యలు. ఇది 40 ఏళ్ల కింద ఒక వర్గం ఓట్ల కోసం మొదలైన కథ. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు తెల్లేరు. మత్స్యకారులకి, రైతులకి సమానంగా ప్రాణం పోసేది. కానీ ఆ తెల్లేరుని ఆక్రమించుకుని కృత్రిమ చేపల పెంపకాన్ని ఎరేసి మత్స్యకారులందరినీ తన ఓటర్లుగా మార్చుకుంది ఒక వ్యక్తి. ఆ తర్వాత సొసైటీలు, లోన్లు, లీజులు అంటూ చెరువు మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని అదే ఓటర్లని ఆ వ్యవస్థలో బానిసల్ని చేసింది. 1000 కోట్ల సామ్రాజ్యాన్ని కట్టుకుంది. ఆ వ్యక్తి పేరే విశాఖవాణి. ఆ వ్యాపారం పేరే మత్స్యగంధ ఫిషరీస్. రాజకీయంతో వ్యాపారాన్ని, వ్యాపారంతో రాజకీయాన్ని కొనుక్కుంటూ ఈ రోజు రాష్ట్రం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఇక్కడ రైతులకు వచ్చిన నష్టం ఏంటి మరి? చేపలకేసే కృత్రిమాహారం వల్ల నీళ్లు పాడయ్యాయి. చెరువు కట్టల వల్ల నీటి మట్టం తగ్గింది. సముద్రపు నీళ్లు వెనక్కి తన్ని
ఉప్పు నీటితో లక్షల ఎకరాల పొలాలు నాశనమయ్యాయి. ఒకప్పుడు ప్రాణానికి ఆక్సిజన్లా ఉన్న చెరువు ఈరోజు విషంలా మారిపోయింది సార్. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఖాతరు చేయకుండా కబ్జాలు పెంచుకుంటూ పోతున్నారు సార్. ప్రభుత్వమే గుండల్లా ప్రవర్తిస్తే ఎక్కడికెళ్ళి చెప్పుకోవాలి సార్ మాలాంటోళ్ళు?